కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సిపిఎం పార్టీ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జాన్ వెస్లీ, వీరయ్య, వీరభద్రం, సోమయ్య, మల్లు లక్ష్మి, నంద్యాల నరసింహారెడ్డి, సాగర్, జూలకంటి రంగారెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, గోపి, సైదులు, నెమ్మాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. వికసిత భారత్ అని చెప్పేసి అనేక రకాల కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు సంపదలు బాగు చేయడం కోసం బడ్జెట్లు పెట్టారు. సామాన్యుల మీద, నిరుద్యోగ యువత మీద భారాలు వేయడం కోసం ఈ బడ్జెట్ ఉన్నది. అందుకనే రానున్న కాలంలో కూడా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, కేంద్ర బడ్జెట్ లో సవరణలు చేయాలని, తెలంగాణలో కూడా యువజన హామీలు అమలు చేయాలంటే బడ్జెట్ కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే సంవత్సరం పూర్తయింది. 2 లక్షల ఉద్యోగాల్లో కేవలం 50,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. అదేవిధంగా 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ అమలు చేయాలంటే రానున్న రాష్ట్ర బడ్జెట్ లో స్పష్టమైన విధానాలు ప్రకటించాల్సిన అవసరం. దాదాపు 8 కోట్ల మంది 3 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఇవాళ అంగన్వాడీకి సంబంధించినటువంటి పోషక్ 1, పోషక్ 2 దాంట్లో నిధులు తగ్గించారు. ఈ అంగన్వాడీ కేంద్రాలను ఎందుకు పెట్టారు? గర్భిణీ అయినటువంటి స్త్రీకి మంచి ఆహారం అందిస్తే పుట్టే పిల్లలు క్షేమంగా పుడతారు.